హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఫిబ్రవరి మంత్లోనే మనకి సమ్మర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మా దగ్గర అయితే టెంపరేచర్స్ చూసినట్లయితే 35 to 38 డిగ్రీస్ అయితే ఉంటుంది. మీ దగ్గర టెంపరేచర్ ఎంత వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏసీస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే కొన్ని సెలెక్టెడ్ మోడల్స్లో 2000 నుంచి 6000 వరకు కూడాను ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి. సో మీరు కనుక ఏసీ కొనే ఆలోచనలో ఉన్నట్లయితే ఇదే కరెక్ట్ టైం అని చెప్తాను. ఇన్ కేస్ మనకి మార్చ్ ఎండింగ్లో కానీ లేదంటే ఏప్రిల్ స్టార్టింగ్లో వచ్చేసరికి ఏసీస్కి డిమాండ్ ఎక్కువయ్యి మనకి ప్రైస్ అనేవి హైక్ అవుతాయని చెప్పుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఏసీ పర్చేజ్ చేయాలనుకున్నట్లయితే మీరు రైట్ వీడియోనే చూస్తున్నారు. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది. సో నేను చెప్పే ప్రోడక్ట్స్ అన్నీ కూడాను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయేది 1.5 కేటగిరీలో 5 స్టార్ ఏసీస్ గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనకి 1.5 టన్లోనే 3 స్టార్ ఏసీస్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో ఈ రెండింటి మధ్యలో మీ ప్రైస్ బ్రాకెట్ ఎక్కడ ఉందనేది చూసుకొని ఆ ఏసీస్ని మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాళ్ళు ఇచ్చే వారంటీ బట్టి, అలాగే వాళ్ళు ఇచ్చే కూలింగ్ కెపాసిటీ బట్టి, అలాగే యూజర్ రేటింగ్స్ బట్టి కూడాను ఏవి బెస్ట్ ఉన్నాయి అనేది కేటగిరీ వైజ్గా చేసి మీకు ఒక 5 ఏసీని అయితే ఫిల్టర్ చేసి తీసుకురావడం జరిగింది. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. బడ్జెట్తో ప్రాబ్లం లేదు, పర్వాలేదు, మాకు 1.5లోనే 5 స్టార్ ఏసీ కావాలి చూస్తున్నాం అనుకునేటప్పుడు ఒక బెస్ట్ ప్రొడక్టివిటీ అలాగే బెస్ట్ సర్వీస్ కానీ ఉన్న 2 ఏసీస్ గురించి అయితే మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్జీ కంపెనీ నుంచి ఎల్జీలో మనకి 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2025 మోడల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకి 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది, అలాగే 4-వే స్వింగ్ టెక్నాలజీతో వస్తుంది. సో మీరు ఏసీని మీ బెడ్రూమ్లో కానీ లేదంటే హాల్లో కానీ ఏదో ఒక కార్నర్లో పెట్టినప్పటికీ కూడాను రూమ్ అంతా లేదంటే హాల్ అంతా కూడాను కవర్ అయ్యే విధంగా ఈ 4-వే టెక్నాలజీ అయితే ఉపయోగపడుతుంది. ISER రేటింగ్ మనకి 5.20తో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో AI కన్వర్టబుల్ 6-in-1 మోడ్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీ రూమ్లో ఉన్న మెంబర్స్ బట్టి అలాగే రూమ్ సైజ్ బట్టి కూడాను మనకి 6 మోడ్స్లో మనకి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే 5 years అన్ PCB ఉంటుంది అండ్ అలాగే 5 years అన్ మోటార్ ఉంటుంది. అలాగే 10 years అన్ కంప్రెసర్ మీద మనకి వారంటీ అయితే ఉంటుంది. అలాగే 1 year మనకి కాంప్రహెన్సివ్ వారంటీ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో ప్రైస్ కనుక చూసినట్లయితే మనకి నేను వీడియో చేస్తున్న టైంకి అమెజాన్లో కనుక చూసినట్లయితే 46,990 రూపీస్ ఉంది. అండ్ అలాగే HDFC క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేసినట్లయితే మనకి 3000 అయితే ఆఫర్ రావడం జరుగుతుంది. ఫైనల్ ప్రైస్ మనకి ఇది 43,990 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏదైతే 2024 మోడల్ ఉందో 24 మోడల్ అయితే నేను ఆల్రెడీ యూజ్ చేయడం జరుగుతుంది. నాకు ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. అలాగే రూమ్ కూలింగ్ టైం కూడాను చాలా తొందరగా అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే సర్వీస్ కూడాను మనకి చాలా బెటర్గా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకున్నట్లయితే. ఇది ఏరియా మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు. నేను చెప్పే వీటిలో మీకు ఏదైనా ఒక ఏసీ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏరియాలో సర్వీస్ ఎలా ఉందనేది ముందు ఎంక్వైరీ అయితే చేయండి. ఎందుకంటే సర్వీస్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్వీస్ ఎలా ఉందనేది చూసుకుని ఫర్దర్గా మీరు ఆ ఏసీని పర్చేజ్ చేయొచ్చా లేదనేది ఫైనలైజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి డైకిన్ నుంచి. సో మనకి లాస్ట్ 3 years నుంచి కూడాను డైకిన్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా కంపెనీస్ లాగా ఏవో చిన్న చిన్న చేంజెస్ లేకపోతే చిన్న చిన్న ఫీచర్స్ ఏవో యాడ్ చేసి మార్చకుండా వీళ్ళు ఏదైతే లాస్ట్ 3 years నుంచి కూడాను ఒకటే మోడల్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. జస్ట్ మనకి ఇయర్ మాత్రమే మారుస్తున్నారు. సేమ్ మనకి ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఏదైతే టెక్నాలజీ ఉందో సేమ్ టెక్నాలజీని లాస్ట్ 3 years నుంచి కూడాను వీళ్ళు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో కానీ బయట కానీ ఓన్లీ 2024 మోడల్ మాత్రమే అవైలబుల్గా ఉంది. 2025 మోడల్ అయితే ఇంకా లాంచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. బట్ ఈ 2024 మోడల్ కూడాను చాలా ఎఫిషియెంట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కూలింగ్ కెపాసిటీ అవ్వచ్చు లేదంటే సర్వీస్ వైజ్గా అవ్వచ్చు చాలా బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు. అందుకు ఇది టాప్ 2లో ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 5280 వాట్ కూలింగ్ కెపాసిటీతో రావడం జరుగుతుంది. సో మనకి ఎగ్జాక్ట్గా 1.5 టన్ అంటే 1.5 టన్కి మనకి ఇది రావడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా 5000 లేదంటే కొన్ని 4800 కూడా ఉన్నాయి. సో ఇది మాత్రం మనకి ఎగ్జాక్ట్గా 1.5 టన్ వస్తుంది. సో అందుకోసం మనకి కూలింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఏంటంటే 4-వే స్వింగ్ అయితే రాదు, బట్ వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీతో రావడం జరిగింది, కొనడా ఎయిర్ ఫ్లో టెక్నాలజీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎయిర్ ఫ్లో అనేది రూమ్ అంతటికి కూడాను స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది.
ఇందులో కూడాను మనకి 5 ఇయర్స్ అండ్ పీసీబీ వారంటీ ఉంటుంది, 10 ఇయర్స్ అండ్ కంప్రెసర్ వారంటీ ఉంటుంది, అలాగే 1 ఇయర్ అండ్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది. దీని ప్రైస్ కనుక మనం చూసుకున్నట్లయితే 45,490 రూపీస్ అయితే ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేసినట్లయితే మనకి 3,000 రూపీస్ అయితే ఆఫర్ రావడం జరుగుతుంది. ఈ ప్రొడక్ట్స్తో పాటు మనకి ఎప్పటికప్పుడు మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఒక్కో ప్రొడక్ట్స్ పైన 5,000 వరకు లేదంటే 20%, 30% ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఆఫర్స్ అనేవి కూడాను షార్ట్ టర్మ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడే ఒక ఆఫర్ వచ్చిందనుకో, అది వెంటనే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి, ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో. సో ఇట్లాంటి ఆఫర్స్ అన్నీ కూడాను మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఈ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి లూట్ డీల్స్ అనేవి మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. సో దీనివల్ల మీ యొక్క అమౌంట్ అనేది చాలా వరకు సేవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఎటువంటి కాస్ట్ అయితే ఉండదు. మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మంచి మంచి లూట్ డీల్స్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసి మన ఛానల్స్ యొక్క లింక్స్ అనేవి వస్తే అక్కడి నుంచి ఈజీగా జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి హిటాచీ కంపెనీ నుంచి 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఇది కూడా మనకి 4-వే స్వింగ్తో అయితే రావడం జరుగుతుంది. ఇందులో కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 5,000 వాట్ అయితే రావడం జరుగుతుంది. ఇది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్స్పాండబుల్ టెక్నాలజీతో రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే లాంగ్ ఎయిర్ ఫ్లో అయితే రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ హాల్ లెంత్ ఎక్కువ ఉంది, లేదంటే మీ బెడ్రూమ్ పెద్దదిగా ఉంది అనుకునేటప్పుడు ఈ ఎక్స్పాండబుల్ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఎయిర్ ఫ్లో అనేది చాలా దూరం వరకు కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో మేజర్ అట్రాక్టివ్ థింగ్ వచ్చేసరికి మనకి వారంటీ అని చెప్పుకోవచ్చు. 5 ఇయర్స్ మనకి ప్రోడక్ట్ పైన వస్తుంది, అలాగే 5 ఇయర్స్ పీసీబీ పైన వస్తుంది, అండ్ అలాగే 10 ఇయర్స్ వరకు కూడాను కంప్రెసర్ పైన అయితే రావడం జరుగుతుంది. సో మిగతా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ప్రోడక్ట్ పైన 1 ఇయర్ వరకు ఇస్తాయి. బట్ ఈ హిటాచీ ఏసీ మాత్రం మనకి ప్రోడక్ట్ పైన కూడా 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ ఏసీ చూస్ చేసుకోవాలనుకునేటప్పుడు మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా లేదా, సర్వీస్ ఎలా ఉందనేది ఒకసారి ఎంక్వైరీ అయితే చేసుకోండి. ఇందులో ప్రైస్ విషయానికి వస్తే 44,999 అయితే, అంటే 45,000 అయితే ఇది ప్రజెంట్ అయితే ఉంది. బట్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకైతే 4,250 రూపాయలు అయితే ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 40,749 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. సో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ మనకి ఏంటంటే సర్వీస్ వైజ్గా మనకి చాలా వరకు వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అనుకోవచ్చు. సర్వీస్ అనేది చాలా బాగానే ఉంటుంది. అలాగే ఇందులో ప్రైస్ అనేది మిగతా వీటితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇది 2025 వైఫై మోడల్ అని చెప్పుకోవచ్చు. మిగతా కంపెనీస్ అన్నీ కూడా వితౌట్ వైఫైతో వస్తే ఇది వైఫై మోడల్తో వస్తుంది. ఈ వైఫై మోడల్తో రావడం వల్ల ఏమవుతుందంటే మొబైల్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు. 5 స్టెప్ కన్వర్టబుల్ కూలింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 5,000 వాట్స్ ఉంటుంది. అలాగే ఇది కూడా మనకి 4-వే స్వింగ్తో అయితే రావడం జరుగుతుంది. 5 ఇయర్స్ పీసీబీ పైన వారంటీ ఉంటుంది, అలాగే 10 ఇయర్స్ కంప్రెసర్ పైన వారంటీ ఉంటుంది. అలాగే ప్రైస్ విషయానికి వస్తే మనకి ఏదైతే ఈ 2025 మోడల్ వైఫై మోడల్ ఉందో ఇది మనకి 49,490 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే ఐసిఐసిఐ అమెజాన్ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసినట్లయితే మీకు 3,000 వరకు కూడా ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 46,490 రూపీస్కి అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి మనకి హైయర్ నుంచి. ఇది కూడా మనకి 1.5 టన్లో 5 స్టార్ అయితే మోడల్ 5 స్టార్ మోడల్ ఉంది. ఇది కూడా 2025 మోడల్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకి 4-వే స్వింగ్తో వస్తుంది. అండ్ అలాగే 7-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇందులో వారంటీ విషయానికి వస్తే 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. అలాగే 12 ఇయర్స్ వరకు కూడా కంప్రెసర్ పైన వారంటీ వస్తుంది. మిగతా కంపెనీస్ అన్ని కూడా 10 ఇయర్స్ వరకు ఇస్తే వీళ్ళు ఎక్స్ట్రా ఇంకో 2 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 12 ఇయర్స్ మనకి కంప్రెసర్ పైన వారంటీ అయితే రావడం జరుగుతుంది. ఇందులో కూలింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 4,850 వాట్ ఉంటుంది. అలాగే ప్రైస్ విషయానికి వస్తే 41,900 అయితే ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కనుక యూజ్ చేసినట్లయితే మనకి 2,250 రూపాయలు అయితే ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకి 5 స్టార్ 1.5 టన్లో 5 స్టార్ ఏసీస్ గురించి అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీ బడ్జెట్లో స్ట్రిక్ట్లీ మనకి 35,000 to 40,000 లోపలే ఉందనుకున్నట్లయితే మనకి ఇంకొక మోడల్ కూడా ఉంది మనకి గోద్రేజ్ నుంచి. గోద్రేజ్లో మనకి 2025 మోడల్ కూడా లాంచ్ చేశారు. ఇది మనకి అప్రాక్స్గా కార్డ్ ఆఫర్తో కలుపుకున్నట్లయితే 36,000 37,000కి అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీలుంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో మీరు కనుక ఏసీ కొనాలనుకున్నట్లయితే మీకు ఏ కెపాసిటీలో కావాలి, లేదంటే పర్టికులర్ ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను కామెంట్స్ని కూడా పిక్ చేసి ఒక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.